హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇది నా మగ్గం వర్క్ కాటు. ఇది మగ్గం వర్క్ది స్టాండ్ అనమాట నాది. ఇది నేను స్పెషల్గా చేయించుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇది చెక్కతో, ఇది ఇనుము ఐరను, ఇలా స్టాండు సపరేట్గా చేయించుకున్నాను. ఇప్పుడు నేను ప్రజెంట్ చేసే వర్క్ పూర్తయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, రిమూవ్ చేయాలి. చూడండి, రిమూవ్ చేశాక మళ్ళీ ఒకసారి పెడతాను. ఇది వచ్చి ఫ్రెండ్స్ బ్లౌజు డ్యామేజ్ అవ్వకుండా ఒక షర్ట్ బిట్ తీసుకొని ఇలా బ్లౌజ్ చుట్టూ కుట్టుకుంటాను. చూడండి, బ్లౌజ్ చుట్టూ ఈ బ్లౌజ్ పీస్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఇలా కుడతానన్నమాట. చూడండి, ఇది ఇలా బిగించుకోవడానికి థ్రెడ్స్. చూడండి, ఇది నేను ప్రజెంట్ చేస్తున్న డిజైను. చూడండి, ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది. ఇదంతా బీడ్స్తో కుట్టాను. తర్వాత థ్రెడ్తో లీవ్స్ అన్నీ ఫిల్ చేశాను. చూడండి, ఇలా ఉంటుంది డిజైను. సూపర్గా ఉంటుందండి ఈ డిజైన్ ఫినిషింగ్. ఇంకా కలర్ అయితే బ్లూ కలరు, అలాంటి కలర్స్ బాగా ఎలివేట్ అయ్యే కలర్స్ అయితే ఇంకా బాగుంటుంది ఈ డిజైను. చూడండి, చూడండి, ఇది హ్యాండ్కి సింపుల్గా కావాలన్నారు, అందుకే ఇలా చేశాను. చూడండి, ఇంకో హ్యాండు. చూడండి, ఇది కుందన్స్ పెట్టి థ్రెడ్ అవుట్లైన్ ఇచ్చాను. చూడండి, ఇప్పుడు కాట్ రిమూవ్ చేశాక మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. ఇది చేయించుకోవాలంటే చాలా తక్కువలోనే అవుతుంది ఫ్రెండ్స్. మీకు కొన్నదైతేనా చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, అది కరెక్ట్ లెంత్ అది ఉండదు. ఇదనుకో మీరు తక్కువలోనే చేయించుకోవచ్చు, మీకు కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. ఇవి చూడండి స్టాండ్స్, ఇది కూడా నేను చేయించుకున్నాను. ఈ స్టాండ్స్ మొత్తం కలిపి నాకు 1000 రూపీసే పడింది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడైతే ఎంత ఉంటుందో తెలీదు, నేను తీసుకొని చాలా రోజులైంది, సంవత్సరాలే అయిపోయింది. కానీ వన్స్ ఒకసారి మీరు ఇది చేయించుకుంటే మళ్ళీ అసలు మీకు ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఉంటుంది. మీరు కొంతవరకు నేర్చుకున్నాకే ఇలాంటి స్టాండ్ చేయించుకోండి, మీకు కంఫర్టబుల్గా ఫ్రీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మళ్ళీ రిమూవ్ చేశాక మళ్ళీ మొత్తం అంతా కాటు విడివిడిగా చెక్కలు అవి చూపిస్తాను. మీకు కావాలంటే మీరు కూడా చేయించుకుందరు, చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది బ్లౌజు రిమూవ్ చేశాక మగ్గము. చూడండి, ఇది గొయ్యలాగా థ్రెడ్ ఉంటుంది, దీనికి బ్లౌజ్ బిగిస్తాము. చూడండి, ఇలా 2 సైడ్స్ ఉంటుంది. చూడండి, ఇలాగా. ఇది స్టీల్ది. చూడండి, కన్నాలు ఇక్కడ మేకులు పెట్టుకోవడానికి ఇలా మధ్యలో గ్యాప్ ఇచ్చి మొత్తం చివరి వరకు కూడా ఇలా కన్నాలు ఉంటుంది. మనకి ఏ స్టేజ్లో కావాలంటే ఆ స్టేజ్లో పెట్టుకోవడానికి. ఇది ఇలా బ్లౌజ్ బిగించుకోవడానికి. చూడండి, ఈ దారంతో బిగిస్తాను. చూడండి, ఇది స్టాండ్స్. మనం పని అయిపోయిన తర్వాత చూడండి, ఈజీగా ప్లేస్ కూడా ఎక్కువ తీసుకోదు, ఈజీగా ఇలాగా సెట్ చేసి పెట్టేసుకోవచ్చు. కాట్ వచ్చి అలా గోడకు నిలబెట్టేసేయచ్చు, ప్లేస్ కూడా ఎక్కువ తీసుకోదు, ఇంట్లో కూడా అడ్డుగా ఏముండదు. చూడండి, ఈ కాటు చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. మీరు చూడండి, మీకు కన్నా నచ్చితే కాటు ఇలాంటిది చేయించుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే
మీకు ఏ లెవెల్లో అయితే కూర్చుంటే చేయడానికి కంఫర్ట్గా ఉంటుందో ఆ హైట్కి స్టాండ్లు చేయించుకున్నారనుకో ఇంకా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే మనం కొన్నదనుకోండి మనకి కంఫర్ట్గా ఉండదు. అందుకే చెప్తున్నాను. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.